మరి వర్మ గారు ఎందుకు భేటీ అయినట్టు? గత కొన్ని రోజులుగా ముద్రగడ పద్మనాభం గారికి తీవ్ర అస్వస్థత. ఇప్పటికీ కూడా అంత యాక్టివ్గా ఆయన లేరట. కాస్త ఇబ్బందిగానే ఉన్నారట. యాక్టివ్గా అంత బయటికి రావడానికి కూడా ఆయన ఇష్టపడలేదట. ఎందుకంటే పద్ధతైన మనిషి. ఆయన పేరే పద్ధతి పద్మనాభం గారు అంటారు కూడా. ఆయన పిలిస్తేనే ఆయన ఇంటికి ఎవరన్నా వెళ్ళాలి. ఆయన కూర్చోమంటేనే కూర్చోవాలి, ఆయన నుంచోమంటే నుంచోవాలి. అంత అభిమానం, అంత గౌరవం చూపిస్తుంటాడు. కానీ ఆ రకమైన మొండితనం కూడా ఉన్న వ్యక్తి. సో వీళ్ళిద్దరు భేటీలో రాజకీయ అంశాలు ఉన్నాయా అంటే, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే పద్మనాభం గారి పరిస్థితి అయితే బాగలేదు, చాలా లొంగిపోయాడు మనిషి అయినా. ఎందుకంటే అమ్మాయి విషయం ఒకటండి, మానసికంగా శారీరకంగా, వయసు రీత్యా శారీరకంగా ఇబ్బంది, మరో రకంగా మానసికంగా క్రాంతి గారి అంశం అనేది కొన్ని అంశాలు. సరే, ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. పాత తరం నాటి వాళ్ళు ఏదో చేశారని చెప్పి అదే కొనసాగించాలని లేదు, ప్రతి కుటుంబంలో ఉండేది. కానీ అందరూ లైట్గా తీసుకుంటారు, ఈ లైట్గా తీసుకోడు ఈయన. ఈయనతో వచ్చిన ఇబ్బంది అదే అని వాళ్ళు దగ్గర ఉన్న వ్యక్తులే అంటారు. ఆయనకి ఎంత చెప్పినా ఆయన వినరండి. ఆయన పట్టిన కుందేలకు 3 కాళ్ళు అంటే